నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. నేను మహారాష్ట్రలోని అకోలా నుండి వచ్చిన అనూప్ జైస్వాల్. ప్రస్తుతం పూణేలోని ట్రైకాన్ ఇన్ఫ్రాలో పనిచేస్తున్నాను. సహస్రనామ హోమానికి సత్యలోకాన్ని సందర్శించినప్పుడు నేను కల్కి ఆజ్ఞని అర్పించాను మరియు నా ఉద్యోగము మరియు జీతం పెంపు కోసం నా కోరిక గురించి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్తో నా హృదయపూర్వక ప్రార్థనను పంచుకున్నాను. ఆ సమయంలో నేను ట్రైనీ ఇంజనీర్గా అంటే ఫ్రెషర్గా నెలకు 21,000 రూపాయలు సంపాదిస్తున్నాను. నేను వినయంగా నా అభ్యర్థనను దైవకమల పాదాల వద్ద ఉంచాను. పూర్వీకుల విముక్తి కోసం ఉద్దేశించిన శక్తివంతమైన పితృశాంతి హోమంలో పాల్గొనమని నాకు మార్గనిర్దేశం చేయబడింది. తరువాతి నెలలో నేను పవిత్ర హోమానికి హాజరయ్యాను. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అనంతమైన కృప ద్వారా నేను భావోద్వేగ అడ్డంకులు మరియు పూర్వీకుల శక్తుల నుండి, ముఖ్యంగా నా తల్లితో అనుసంధానించబడిన వాటి నుండి లోతైన అంతర్గత విముక్తిని అనుభవించాను. నా దీపావళి సెలవుల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఊహించనిది జరిగింది. నాకు నెలకు 32,000 రూపాయల జీతంతో మరొక కంపెనీ నుండి ఉద్యోగ ఆఫర్ వచ్చింది. దీనిని గొప్ప అవకాశంగా భావించి నేను తిరిగి పని ప్రారంభించిన తర్వాత నా రాజీనామాను సమర్పించాను. అయితే యాజమాన్యం నా రాజీనామాను అంగీకరించలేదు మరియు నా నోటీసు వ్యవధి ముగియడానికి దగ్గర పడింది. నేను అయోమయంలో పడ్డాను మరియు నా తదుపరి దశ ఏమి చెయ్యాలో నాకు తెలియదు. అకస్మాత్తుగా మేనేజింగ్ డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు. ఆయన నన్ను నీకు ఎంత జీతం కావాలి అని అడిగారు. నా ఆశ్చర్యానికి ఆయన నా జీతాన్ని రెట్టింపు చేసి ముంబై ప్రాంతానికి మేనేజర్గా నన్ను నియమించారు. ఇది శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క అపరిమితమైన సమృద్ధి మరియు కృప తప్ప మరొకటి కాదు. మన ఐశ్వర్య ప్రదాత ఏదైనా పరిస్థితిని మార్చగలరు మరియు ఊహించలేని ఆశీర్వాదాలను కూడా కురిపించగలరు. కృతజ్ఞతతో నిండిన హృదయంతో నా కెరీర్ మరియు జీవితంలో ఈ అద్భుతమైన ఔన్నత్యానికి శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ యొక్క దివ్య కమల పాదాలకు నమస్కరిస్తున్నాను. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ కీ జై.